నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇవాళ మళ్ళీ వందే మాత్రం వివాదం తెర మీదకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. 2 స్టాండ్ జాల నుంచి 6 స్టాండ్ జాల వరకు పాడాలని, అలాగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో విశ్వవిద్యాలయాల్లో జనగణమనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతే ప్రాధాన్యత వందే మాత్రం కూడా ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. అయితే నాకు అసలు డౌట్ ఏంటంటే ఈ టైమింగ్ అంటే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు కీలకమైన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ అంశాన్ని తెర మీదకి తేవడం వెనక ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉంది అంటారా, లేకపోతే ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ స్ట్రాటజిక్గా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ విషయాలన్నీ కూడా విశ్లేషించడానికి అయితే ప్రముఖ ప్రొఫెసర్ మురళి మనోహర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే రాధా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. సార్, అయితే చెప్పండి, వందే మాత్రం సాంగ్ మీద కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. అయితే లేటెస్ట్ గైడ్ లైన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? వందే మాత్రము ఇప్పుడు మరో వివాదం కాదు. చాలా ఏళ్లుగా కొనసాగుతున్న సుమారుగా 88 ఏళ్ల వివాదాన్ని ఏమంటాం అంతం చేయడమే జరిగింది. నిన్న జరిగిన ఏదైతే ఉందో ఈ వివాదానికి ఎక్కడో దగ్గర క్లోజ్ చేయాలి. 88 ఏళ్లుగా ఇది వివాదంలో ఉంది. పాడాలా పాడకూడదా, అసలు ఇది అఫీషియలా కాదా, పాడితే ఎంత పాడాలి, 2 స్టాంజెస్ పాడాలా లేదు 6 స్టాంజెస్ పాడాలా, అసలు ఇది పాడేటప్పుడు లేచి నిలబడాలా లేదా, జనగణమ అయితేనేమో అఫీషియల్ కానీ వందే మాత్రము అఫీషియల్ కాదు కదా. ఇలాంటి డౌట్స్ అన్ని ప్రజల మైండ్స్ లో ఉన్నాయి. అక్కడక్కడ పాడేవాళ్ళు, కొందరు పాడడం అనేది అవాయిడ్ చేసేవాళ్ళు. అయితే పూర్తి వందే మాత్రం అయితే అందరు మర్చిపోయారు. కేవలం 2 స్టాంజాస్ మాత్రమే పాడడం, అఫీషియల్ గా పాడడం అనేది ప్రభుత్వం వచ్చాక 1950 తర్వాత ఆమోదం పొందింది. అలాంటి దానివల్ల 2 స్టాంజాస్ అయితే దేశ ప్రజలకు అందరికీ పరిచయం అయిందమ్మా. అయితే నిన్న మోడీ ప్రభుత్వము, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఒక ఆదేశం వచ్చేసింది. ఇప్పటి నుంచి ఇది అధికారికంగా ఇది నేషనల్ సాంగ్ అంటాం, జనగణనేమో నేషనల్ యాంథమ్ అంటాం. రెండింటికి తేడా లేదు అని ఒక విషయం స్పష్టం చేసింది. నేషనల్ సాంగ్ కానీ నేషనల్ యాంథమ్ కానీ, అంటే వాటికి ఇచ్చే రెస్పెక్ట్ విషయంలో ఏవైతే రూల్స్ ఉంటాయో అందరు లేచి నిలబడడం కానీ మర్యాద ఇవ్వడం కానీ, వీటిలో రెండిట్లో తేడా లేదు, 2 కూడా సమానమైనటువంటి హోదా ఉంది అనేది క్లియర్ చేసింది. హోదా విషయంలో అందరికీ డౌట్స్ ఉన్నాయి కనుక వందే మాత్రానికి ఆ హోదా లేదు అని అనుకునేవాళ్ళు ఇప్పుడు ఆ హోదా ఉంది అని స్పష్టం చేశారు. ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది కేంద్ర ప్రభుత్వానికి ఈ హోదా ఇవ్వడానికి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదు, కాంగ్రెస్ పార్టీకే ఇష్టం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ, ఏ పార్టీ అయితే ద్విజాతీయ సిద్ధాంతాన్ని ప్రజల మీద నెట్టేసి మేము హిందువులతో బతకలేము, ముస్లింలము మా జాతి వేరే, మేము గౌరవంగా బ్రతుకుతాము, మీ చేతి కింద బ్రతకము కనుక 2 జాతులు కలవవు ఎప్పుడు కూడా, ద్విజాతి సిద్ధాంతం. జిన్నా, మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళంతా కూడా ఈ సిద్ధాంతాన్ని తెచ్చినప్పటి నుంచి 1937లో మొదటిసారి మౌలానా మహమ్మద్ అలీ, తర్వాత జిన్నా వీళ్ళంతా కూడా అబ్జెక్షన్స్ చేశారు వందే మాత్రం పాడేటప్పుడు. ఒక విషయం ఏంటంటే, మనం వందే మాత్రాన్ని 1905 నుంచి పాడడం మొదలు పెట్టాం. అంటే అంతకు ముందే బంకిం చంద్ర చటర్జీ తన ఆనందమఠ నవల రాశాడు. ఆ నవలలో వందే మాత్రం పాట రాశాడు. ఇది 1905, 1901 నుంచి బహుశా ఉద్యమం ప్రారంభమైంది. 5లో బాగా పీక్ అనుకుంది. ఎందుకు అంటే బంగ్లా విభజన జరిగింది. బంగ్లాదేశ్, బెంగాల్ ఏదైతే ఉందో బెంగాల్ విభజన జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం ఇంకొక దేశంగా బంగ్లాదేశ్ అప్పుడు విడదీసినప్పుడు దేశ ప్రజలందరూ కూడా తిరస్కరించారు. వీఆర్ 1 నేషన్ అని చెప్పేసి. కనుక దీన్ని పట్టుబట్టి సుమారుగా ఒక 7-8 ఏళ్లు ఈ దేశం అట్టుడికి పోయింది. ఏది వందే మాత్రం పాటతో ప్రొటెస్ట్ చేసేవాడు. అందుకే నేనేమంటున్నా అంటే జనగణమన వందే మాతరం రెండింటికి తేడా ఏంటి అంటే,
జనగణమన డ్రమ్స్ కు షూట్ అవుతుంది, బీటింగ్ ఏదైతే ఉంటో బ్రిటిష్ డ్రమ్స్ ఉంటాయి కదా, ఆ బీట్స్ కి అది షూట్ అవుతుంది తప్పితే దానికి అంతకు మించిన సెంటిమెంట్ లేదు, దానికి ఒక హిస్టరీ లేదు. జనగణమన మనలో ఈ దేశాన్ని మోటివేట్ చేసిన చరిత్ర దానికి ఏం లేదు అసలు. ఊరికే బాగుంది, ఆ బ్రిటిష్ డ్రమ్స్ కు షూట్ అవుతుంది కనుక పెట్టుకున్నాం మనం. కానీ యాక్చువల్ గా దేశాన్ని నడిపించింది, దేశాన్ని ఉద్యమమున బ్రిటిష్ కు వ్యతిరేకంగా పరిగెత్తించింది ఏంది, ఊపిరి ఊదింది ఉద్యమానికి ఏంది. అందుకే దీన్ని వార్ క్రై అంటాం. ఏది వందే మాత్రం అనేది విడిపోయిన బంగ్లాదేశ్ ను, బెంగాల్ ను మళ్ళా కలపాల్సి వచ్చింది ఏది బ్రిటిష్ ప్రభుత్వం. అంత పెద్ద ఉద్యమము ఈ దేశంలో జరిగింది. మీరు నార్త్ ఇండియాలోనే కాదు, సౌత్ ఇండియాలో ముందుగా ప్రారంభమైంది. బెంగాల్ తర్వాత మొదలు ప్రారంభం మన దగ్గర హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ఒక పేరు వింటారు, వందే మాత్రం రామచంద్రరావు అని. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ఆయన పేరే వందే మాత్రం రామచంద్రరావు. ఎందుకు అంటే బ్రిటిష్ బ్యాన్ పెట్టేసింది, ఎవరు పాడకూడదు అని. పాడితే చంపేస్తామని చెప్పింది, చంపేస్తే పాడతామని చెప్పారు దేశభక్తులు. అందుకే రామచంద్రరావు పాడితే ఆయనను కాలేజీ నుంచి, యూనివర్సిటీ నుంచి రస్టికేట్ చేశారు. ఆ తర్వాత పివి నరసింహారావు కూడా పాడాడు, ఆయనను కూడా రస్టికేట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ కాదు, ఆంధ్రాలో ఇంకా పెద్ద ఉద్యమం జరిగింది. అన్ని యూనివర్సిటీలో స్టూడెంట్స్ ను రస్టికేట్ చేశారు. నాగ్పూర్ వెళ్ళి చదువుకున్నాడు మన నరసింహారావు గారు. ఇది చరిత్ర అమ్మా, ఇది చాలా పెద్ద చరిత్ర. వందే మాత్రం అనేదానికి కేవలం గేమ్ కాదు, కేవలము పాట కాదు, చెవులకు వినసొంపుగా ఉండే ఒక పాట కాదు. ఇది ఒక ఉద్యమము, ఇది ఒక వార్ క్రై, యుద్ధ నినాదం. దీన్ని చూస్తే బ్రిటిష్ వాడికి భయం వేసేది. ఏముంది, ఇదేమన్నా మంత్రమేమో అనుకునేవాడు. ఈ మంత్రం ఏమన్నా ఎనర్జీ ఇస్తుందేమో వీళ్లకు, దీంట్లో ఏదో ఉంది అని అనుకొని చంపడం కూడా మొదలు పెట్టాడు. కాల్చి చంపారు కొందరిని, వందే మాత్రం స్లోగన్ ఇస్తే కూడా చంపారు. అయితే ఇది చరిత్ర కదా, ఇది చరిత్రను మర్చిపోతామా? ఎవరికో కొందరికి ఇబ్బంది అయిందని చెప్పేసి ఇది చరిత్ర. అయితే 37 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ దీన్ని హాయిగా పాడుకునేవారు. ఇంకా స్వాతంత్రం రాలేదు మనకు. 37లో ఆబ్జెక్షన్స్ వచ్చాయి, 23లో ఒకసారి వచ్చాయి, 37లో ఒకసారి ఆబ్జెక్షన్స్ వచ్చాయి. జిన్నా ఆబ్జెక్షన్ చేశారు, మౌలానా మహమ్మద్ అలీ ఆబ్జెక్షన్ చేశారు. అలీ బ్రదర్స్ అని అంటారు వాళ్ళు. మన కాకినాడ దగ్గర కాంగ్రెస్ సభల్లో కూడా అలీ బ్రదర్స్ ఆబ్జెక్షన్ చేశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కాంప్రమైజ్ అయిపోయి, సరే ముస్లిమ్స్ ఏదో ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఇది అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని అంటే ఆ 4 స్టాంజాస్ కాస్త ఇబ్బంది ఉన్నాయి కనుక తీసేద్దాము అని నిర్ణయం కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఎవరిని ప్లీజ్ చేయడానికి అంటే ముస్లిం లీగ్ ను ప్లీజ్ చేయడానికి, ముస్లింలను కాదు ప్లీజ్ చేయడానికి, ముస్లిం లీగ్ అనే పార్టీ, దేశాన్ని విభజించిన పార్టీ చేసిన డిమాండ్ ఇది. అప్పుడు దీన్ని ఆ 4 స్టాంజాలను ఎత్తేశారు. అదే తర్వాత స్వాతంత్రం తర్వాత ఆ 2 స్టాంజాలనే కంటిన్యూ చేశారు. ఈ రోజు కూడా కంటిన్యూ చేశారు. ఈ విధంగా మనము మన యొక్క చరిత్రను, మన యొక్క ఉద్యమ చరిత్రను అన్నిటినీ కాంప్రమైజ్ అయ్యి ఇంత దూరం వచ్చాం. అందుకే మోడీ ప్రభుత్వం 150 ఏళ్ల ఉత్సవాలు వందే మాత్రం వచ్చేసి భూమిపైకి 150 years అయింది కనుక మొన్న ఈ మధ్యన పార్లమెంట్ లో కూడా ఒక ప్రత్యేకమైన సెషన్ పెట్టారు. మనందరికి ఐడియా ఉంది. 150 years సెలబ్రేషన్ చేశాం. 100 years సెలబ్రేషన్ చేయలేదు అప్పుడు ఎమర్జెన్సీ కాలంలో, కానీ ఇప్పుడు 150 years సెలబ్రేషన్ మనం చేశాము. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే నో, అలాంగ్ విత్ జనగణమన సేమ్ స్టేటస్ ఉంటుంది అండ్ ఫుల్ సాంగ్ పాడతాము. 3 నిమిషాల 10 సెకండ్ల డౌట్ ఏంటంటే సార్, ఇప్పటికి మోడీ గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ల కాలం పాటు కూడా ఇప్పుడు జనగణమనకు కూడా రీసెంట్ గానే వాళ్ళందరూ కల్పించిన విషయం మనందరికీ తెలిసింది. అంటే ఫస్ట్ నుంచి మనం పాడుకున్నప్పటికీ కూడా. సో ఈ మధ్య కాలంలో అంటే ఈవెన్ థియేటర్లో కూడా ఏదైనా సినిమా ప్లే అయ్యే ముందు జనగణమనకి ఇచ్చే వాల్యూ కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాము. అయితే ఇక్కడ ఈ వందే మాత్రం విషయానికి వస్తే గనక అంటే ఇన్నేళ్ళు 10 ఏళ్ళు ఎందుకు పట్టింది దీనికి అంత స్టేటస్ ఇవ్వడానికి? అండ్ 2 నుంచి 6 స్టాండర్జాలకి ఇప్పుడే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే కొత్త పొలిటికల్ స్ట్రాటజీ అని అనుకోవచ్చా ఇది? కాదు, నేను అందుకే ముందే చెప్పాను, ఇది 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దేశం అంతా సెలబ్రేట్ చేసేటువంటి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏది వందే మాత్రాన్ని ఇంకొకసారి మన పోరాటాన్ని గుర్తు చేసుకుందాం. ఎలా మనము బ్రిటిష్ ను లొంగదీసి బెంగాల్ విభజనను ఆపగలిగాము, విడిపోయిన బంగ్లాదేశ్ ను మళ్ళా కలుపుకున్నాం మనం. కనుక దీన్ని గుర్తు చేసుకోవడానికి
దాని కొరకు 150 years సెలబ్రేషన్ దేశమంతా చేశారు. పూర్తి వందే మాత్రం పాడారు దేశమంతా కూడా. ఆ సందర్భంగా తీసుకున్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్ణయం. దీంట్లో అంటే ఫుల్ లెంత్ చాలా సార్లు మనం వినం గనక నా పాయింట్ ఏంటంటే, ఫుల్ లెంత్ లో ఏముంటుంది, ఫస్ట్ 2 lines లో ఓన్లీ వందే మాతరం, మనకందరికి తెలిసినటువంటి వందే మాతరం తెలుసు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం అంటే సుఫలాం సుజలాం అంటే నీటితో గ్రీనరీతో సస్యశ్యామలంగా ఉన్న ఓ తల్లి మాతరం అనేటువంటి ఒక గేయము. ద బ్యూటీ ఆఫ్ ది నేషన్, బ్యూటీ ఆఫ్ ది కంట్రీ, ఫిజికల్ బ్యూటీ ఆఫ్ ది కంట్రీ, దీన్ని వర్ణించినందుకు పెద్దగా అబ్జెక్షన్ లేదు. 2 స్టాంజాలు ఉంచుదామని. మరి అబ్జెక్షన్స్ ముస్లిం కూడా అప్పట్లో ఏమన్నది అని అంటే చెప్పడానికి, నోనో ఇది అసలు మేము ఎవరి ముందు తల వంచము, వందే మాతరం, అమ్మ నీకు వందనం అంటే మేము ఇలా తల వంచడం, అమ్మకైనా సరే మేము అల్లా ముందల్నే తల వంచి, ఇలాంటి ఒక పిచ్చి ఆర్గ్యుమెంట్ ఒకటి చేశారు. కనుక భారతీయ సంస్కృతి ఒకటి ఉంది కదమ్మా రాధా, మన సంస్కృతిలో అమ్మకు మించిన దేవత లేదు. కనుక ప్రతిదీ గొప్పది ఏదన్నా ఉంటే అది అమ్మగా చూసేటువంటి ఒక లక్షణం భారతీయులకు ఉంది. ఇది సివిలైజేషనల్ వాల్యూ అంటాం, దీన్ని కల్చరల్ వాల్యూ అంటాం. ప్రతి నేషన్ కు, ప్రతి జాతికి ఒక కల్చరల్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు అల్లాహో అక్బర్ అని అంటే, ఓ అల్లా నీకు ఇది తల వంచి నమస్కరిస్తున్నాను అని ఇస్లామిక్ కంట్రీస్ లో అంతటా కూడా ఇది సాధారణంగా వాళ్ళు పాడతారు. మనం వెళ్ళినప్పుడు, మన ప్రధాని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పాడతారు. అయినా దాన్ని గౌరవించాలి మనం, ఎందుకంటే అది వాళ్ళ కల్చర్ కనుక. అలాంటిది ఇది మన కల్చర్, ఇది భారత్, ఇది కనుక భారతీయ సంస్కృతి ఇది. అన్నిట్లో అమ్మను చూసే సంస్కృతి మన. ఇప్పుడు ఉదాహరణకు దీన్ని నేను ఏమంటారంటే పర్సానిఫికేషన్ అంటారమ్మా ఇంగ్లీష్ లిటరేచర్ లో. అయితే ప్రాణం లేని వస్తువును కూడా ఒకసారి ప్రాణం ఉన్న వస్తువుగా ఇమాజిన్ చేసుకుంటాం. అంటే వాట్ ఈస్ భారత్ మాత? భారత్ మాత ఈజ్ కదా ఒక నేషన్ ఎల్లలు ఉన్నటువంటి ఒక భూభాగాన్ని మనము అమ్మగా ఊహించుకుంటున్నాం అంటే ఇలా ఊహిస్తాం ప్రతిదాన్ని కూడా. ఉదాహరణకు గంగా మాత అంటాం, అదొక ఊహ, ఇమాజినేషన్. కనుక గంగా నీళ్లు ప్రాణం ఉందా లేదా అని క్వశ్చన్ చేయము, అంతే. గంగా మాత పవిత్ర భావన మనకు ఉంటుంది. గోమాత అంటాం, పశువు అయినా సరే మాత, ఏదైనా సరే రెస్పెక్టబుల్ గా ఉంటే వెంటనే మనము మాతగా వర్ణిస్తాం. ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్ ఎవరంటే అమ్మ గనక. ఇది భారతీయ సంస్కృతి. ఇందులో నుంచి వచ్చిందే ఈ పాట. బంకిం చంద్రుడు రాశాడు, ఎవరు ఠాగూర్ దానికి ట్యూన్ చేశాడు. తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ, బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి. ఇలా ఉంటుందమ్మా ఈ పాట అంతా కూడా. తుమి విద్య, నువ్వే మా విద్యవు, నువ్వే మా చదువు. తుమి ధర్మ తుమి హృది, మా హృదయమే నువ్వు అమ్మ. తుమి మర్మ, మాకంటూ ఏం లేదు, నువ్వే మా మర్మము. తుమి మా శక్తి, నువ్వే మాకు శక్తి, నువ్వే మాకు భక్తి అని అమ్మను వర్ణించేటువంటి ఈ గేయము, ఇది భారతీయ సంస్కృతిని రిఫ్లెక్ట్ చేసింది. యువతను పుసికొల్పింది ఉద్యమంలోకి. దీనికి ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ గేయము పాడడము ఎందుకు అభ్యంతరము అనేది. కనుక నెహ్రూ కూడా అన్నాడు, నో దేర్ ఈస్ సంథింగ్ ఐడియాలజీ ఇన్ ఇట్, దేర్ ఈస్ సమ్ ఇమేజరీ అంటే పిక్చర్స్, దుర్గా, లక్ష్మి, సరస్వతి ఇలాంటి ఒక పిక్చర్స్ ఉన్నాయి, ఒక ఇమాజినేషన్ ఉంటుంది కనుక వాళ్ళకు కొందరికి ఇబ్బంది ఉంటుంది, అందుకని మేము ఆపేస్తున్నామా అని ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ప్రభుత్వాలు కదా నిర్ణయం తీసుకోవాల్సింది. కనుక ఇప్పుడు మోడీ ప్రభుత్వము ఫస్ట్ టైం, అందుకే ఒక వక్త ఏదో టీవీలో మాట్లాడుతూ అంటున్నాడు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని అంటున్నాడు ఒక ఆయన. అంటే రకరకాల పొలిటిసైజ్ చేసే వాళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడారు, ఎవరు కన్వీనియంట్ వాళ్ళు మాట్లాడతారు. ఒకరి బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి కనుకనే మీరు తీసుకున్నారేమో అని ఒక ఆయన మాట్లాడతారు. తర్వాత అంటే 150 years మరి ఇప్పుడు వచ్చింది కదా, ఏం చేద్దాం, ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్స్ ఉంటాయి. ఇంకొక ఆయన సిపిఎం ఆయన ఏమంటాడంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని అంటాడు, ఇది వందే మాత్రం పాడడమే అన్కాన్స్టిట్యూషనల్ అని. సో ఎందుకు చట్టం చేసి కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు హెరిటేజ్ కల్చర్ ను రిఫ్లెక్ట్ చేసేటువంటి పదాలు ఇవన్నీ కూడా మతానికి సంబంధం లేని విషయాలు, భారతీయ సంస్కృతిలో భాగంగా.
అంటే సార్ ఇందులో మైనారిటీస్ కి సంబంధించి కొన్ని పదాలు ఇందాకే మనం చర్చించుకున్నాము. సో మాకు అమ్మ కన్నా కూడా అల్లాహు అక్బర్ ఎక్కువ అని చెప్పేసి మనం స్టార్టింగ్ లోనే చర్చించుకోవడం జరిగింది. అయితే నాకు ఒకటి చెప్పండి క్లియర్‌గా, ఎందుకంటే మైనారిటీస్‌కి అంత అభ్యంతరాలు కలిగే వర్డ్స్ ఏమున్నాయి? అంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలానే ఉన్నాయి అని చెప్పేసి ఇటు మైనారిటీస్ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది కదా అప్పట్లోని. ఎస్. ఇక్కడే మనము పూర్తి దీని విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. మనము 2 జాతులు, ఇది ఒక జాతి కాదు అని నమ్మిన వాళ్ళు ఏం చేశారంటే ఒక దేశాన్ని తీసుకెళ్లారు. పాకిస్తాన్ తీసుకెళ్లారు. పాకిస్తాన్‌కి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ సెక్యులర్ కంట్రీగా వాళ్ళు డిక్లేర్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారమ్మా, వాళ్ళు ఇస్లామిక్ కంట్రీగా మత మత అదేమంటాము దేశంగా అది డిక్లేర్ చేసుకున్నది. ఆ పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ మరి ఒకే జాతి కదా పాకిస్తాన్. ఒకే జాతి అయినప్పుడు ఎందుకు కలిసి ఉండలేకపోయారు, విడిపోయారు. బంగ్లాదేశ్ కూడా ఏమంటారు రిలీజియస్ కంట్రీగానే డిక్లేర్ చేసుకున్నది. వాళ్ళిద్దరు కూడా ఇస్లామిక్ కంట్రీగా డిక్లేర్. మనం ఎందుకు ఇస్లామిక్ కంట్రీగా డిక్లేర్ చేసుకోలేదు? ఎందుకు అంటే భారతీయత అన్న హిందూ మతం కాదు. హిందూ అనేది ఒక జీవన విధానం. కనుక ఇక్కడ పుట్టే వాళ్ళందరికీ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల్లో భాగమే ఏంది అంటే అందరినీ కలుపుకుపోవడం అనేది ఇక్కడ లక్షణం. కనుక ఈ భూమిని పుట్టినాం, ఇక్కడే చస్తాం మనం. దీన్ని నమ్మిన వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. ముస్లిం అనేటువంటి పేరుతో, రిలీజియన్ అనే పేరుతో కొంతమంది ఇక్కడ ఉన్నంత మాత్రాన వాళ్ళు ముస్లిం కాకుండా పోరు. మతపరంగా ముస్లింలే వాళ్ళు. రిలీజియస్లీ దే ఆర్ ముస్లిమ్స్, బట్ కల్చరల్లీ అండ్ సివిలైజేషనల్లీ దే ఆర్ హిందూస్. హిందూ అనేది మతం కాదు. హిందూ అనేది రాష్ట్రీయత, జాతీయత. కనుక నేనేమంటున్నా అంటే ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు, ఏ క్యారెక్టర్, అందరినీ కలుపుకుపోయే క్యారెక్టర్ ఉన్న వాళ్ళు. అందుకే ఈ దేశం సెక్యులర్ కంట్రీగా ఉండిపోయింది. పాకిస్తాన్ లాగా ఉండలేదు. మరి ఉన్నప్పుడు టాలరెన్స్, దీన్ని అందరి సెంటిమెంట్స్ కలిసే ఉంటాయి కదా దీంట్లో. ఎందుకు కొందరు అబ్జెక్షన్ చేయడము? మైనారిటీ అనే పేరు మీద నాకు మా అల్లానే ముఖ్యం, దేశం ముఖ్యం కాదు అనేటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారా ఈ దేశంలో? అలా ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారని అనుకున్నాం. పాకిస్తాన్ ఉన్నవాళ్ళు ఎవరి మతం వాళ్ళు ఆచరించవచ్చు, వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కడైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఎందుకు ముస్లిం లీగ్ అనే పార్టీ, విడగొట్టిన పార్టీ చేసిన డిమాండ్ను ఇక్కడ ఉండే ముస్లింలు చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ముస్లింలు ఎవరు చేయడం లేదు. ఇక్కడ ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ కేవలము దీన్ని యాక్సెప్ట్ చేయకుండా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ముస్లింస్ బలవంతంగా మెడపట్టి పాడించేది ఏం కాదు ఇది. కనుక కనీసము నోటి నిండా ఈ పాట పాడుకోలేని స్థితిని దేశం స్వతంత్రం వచ్చాక కూడా, ఏ బ్రిటిష్ వాడితో ఈ గేయంతో మనం యుద్ధం చేశామో ఆ గేయాన్ని ఈ దేశంలోనే గొంతు విసికి ఈ పాట పూర్తిగా పాడొద్దు మీరు, ఎందుకంటే మేము మా మనోభావాలు దెబ్బతింటాయి అని కొందరు అడిగినంత మాత్రాన ఆపేసినటువంటి దుర్మార్గం ఇది. కనుక జిన్నా అడిగిన డిమాండ్ను ఇంకా కొనసాగిస్తామా? 37లో ఎప్పుడో ఆపేశాము, కాంగ్రెస్ ఆపింది, ఇంకా కొనసాగించాలి. అందుకే ప్రభుత్వము ఒక గట్టి నిర్ణయం తీసుకున్నది. పూర్తి కంప్లీట్ స్టేటస్. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే అంబులికల్ కార్డ్ అంటామమ్మా. అంటే ఒక చైల్డ్ పుట్టిన తర్వాత ఏదైతే పేగు బంధం అమ్మతో ఉంటుందో అలాంటి కార్డ్ ఇది, అలాంటి బంధం ఇది. ఈ పాట అమ్మతో ఉన్నటువంటి ఒక బేబీ యొక్క బంధం ఇది. దీన్ని తెంపేస్తామంటే ఎలా అవుతుంది? కనుక అమ్మ అమ్మ అని 100 సార్లు అమ్మ అంటే దాన్ని మతంగా ఊహించుకునే వాళ్లకు అన్ని సమస్యలే కనపడతాయి ఈ దేశంలో. కనుక ఈ దేశం యొక్క కల్చర్, సంస్కృతిని గౌరవించడం నేర్పించుకోవాల్సిందే వీళ్ళందరితో అని నా అభిప్రాయం అమ్మ. రైట్. అయితే మజ్లిస్ అంటే కొంతమంది నిజంగానే మనం ఇందాకే చర్చించుకున్నాం. అయితే వాళ్ళు లేదంటే లేదు, వాళ్ళు క్లారిటీగా చెప్పాలంటే వాళ్ళు అనుకున్న మాట మీద కూడా ఎప్పుడైనా సరే మజ్లిస్ అనే వాళ్ళు నిలబడే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే దీని వల్ల ఫ్యూచర్ లో ఏమైనా కమ్యూనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అంటారా? అంటే ఇట్లాంటి టెన్షన్స్ ఏమైనా మొదలయ్యే అవకాశం ఉంది అంటారా? ఇది ఏం లేదమ్మా, ఇది ఎంతగా బుజ్జగిస్తే చైల్డ్ కూడా అంతే కదా. ఎంత బుజ్జగిస్తే, నువ్వు చాక్లెట్లు 4 అడిగితే 6 ఇవ్వండి, 4 అడిగితే 6 ఇచ్చారు కనుక ఇంకా 10 కావాలంటాడు. అలాంటిది ఇది కూడా. కనుక ఈ దేశం యొక్క ఇప్పుడు చట్టం చేసిందమ్మా, ఇది పార్లమెంటు చట్టం చేసింది, దాన్ని గౌరవించాలి. నేను గౌరవించను, నేను తల ఉంచను, లేకపోతే ఇది కాదు అది కాదు. నువ్వు పని కట్టుకొని అవమానిస్తే మాత్రం శిక్ష ఉంటుంది. నిన్న జరిగిన చట్టంలో ఇప్పుడు ఏం చేశారు, జనగణ మనకు ఉండే స్టేటస్ దీనికి కూడా ఇచ్చారు.
ఇది 3 నిమిషాల 10 సెకండ్లు అవుతుంది. కనుక ఒక రాష్ట్రపతి ప్రసంగమో, లేకపోతే ఒక గవర్నర్ ప్రసంగమో, లేకపోతే ఒక ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది. అఫీషియల్ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగినా కూడా ముందుగా వందే మాతరం పాడతారు. ఎండింగ్ లో జనగణమన పాడాలి. ఇది తీసుకున్న నిర్ణయం. కనుక ఈ వందే మాతరం వచ్చినప్పుడు, జనగణమన వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడాలి. అందరూ కూడా దాని రెస్పెక్ట్ ను పాటించాలి, పద్ధతులు పాటించాలి. చర్య ఉంటుంది. ఒకవేళ అలా కావాలని ఉద్దేశపూర్వకంగా మీరు డిస్టర్బ్ చేస్తామన్నప్పుడు మాత్రమే చర్యలు ఉంటాయి. అందరితో పాటు లేదు నేను నిలబడను, పైగా స్లోగన్స్ ఇస్తా అన్నా అనుకోండి, అందరు పాడుతుంటే మీరు స్లోగన్, తప్పకుండా చర్య ఉంటుంది. అలా కాకుండా మీరు సైలెంట్ గా నిలబడ్డారు, పాడతలేరు అనుకో, వచ్చి మీరు ఎందుకు పాడలేదని ఎవరేం అడగరు. కనీస మర్యాదలు పాటిస్తే ఏం సమస్య లేదు. నిజంగానే నువ్వు మతం పట్ల చాలా ఇది ఉంది అనుకోండి, అందరితో పాటు నిలబడతావు, పాడలేదు అనుకుందాం, ఎవరేమంటారు నిన్ను? ఏమనరే. సమస్య ఎందుకు ఉంటది? అసలు సమస్య మైండ్ లో ఉంటది. ఏదైనా డిస్టర్బ్ చేయాలి, నేను దీన్ని అక్సెప్ట్ చేసేది లేదు. ఇలాంటి పొలిటికల్ గా రెచ్చగొట్టే వాళ్ళు చేసే పనులే ఉంటాయి, కానీ సామాన్య ముస్లిం ఎప్పుడు కూడా అలా చేస్తాడని నేను అనుకోవడం లేదు. గతంలో కూడా ఇటువంటివి ఎప్పుడు ఏమీ జరగలేదు. సిఏఏ లాంటివి వచ్చినప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళని టెంప్టీ చేసి మీ కొంపలు మునుగుతున్నాయి అన్నప్పుడు బయటకు వచ్చారు వాళ్ళు. పాపం మా సిటిజన్షిప్ అవుతుందని అనుకున్నారు. తర్వాత అర్థమైంది మాకేం సంబంధం లేదు అని, వెంటనే సైలెంట్ అయిపోయారు. ఎవరైనా మనుషులమే కనుక, హిందూ అయినా ముస్లిం అయినా కనుక నాకేం ప్రమాదం వస్తలేదు అనుకుంటే నిశ్శబ్దంగా ఉండిపోతారు. నిజంగా సెంటిమెంటల్ గా పాడదలుచుకోలేదంటే పాడకుండా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ పని కట్టుకొని డిస్టర్బ్ చేస్తాము అంటే మాత్రం శిక్ష పడుతుంది. రైట్. అయితే సార్, నేషనల్ సాంగ్ ఖచ్చితంగా 3 నిమిషాల 10 సెకండ్ల పాటు పాడాలని టైం ఫిక్స్ చేయడం మేరకు ఉద్దేశం ఏంటి? ఇది ప్రాక్టికల్ గా అసలు సాధ్యం అవుతుందంటారా? నో. నేషనల్ సాంగ్ అయినా, నేషనల్ యాంథమ్ అయినా, ఇది అఫీషియల్ గా రాజ్యాంగ పద్ధతిగా వాటి ట్యూనింగ్ అది చేసిన తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టమున్న ట్యూన్ లో పాడే అవకాశం ఉంటుంది కనుక ఒక యూనిఫార్మిటీ ఉండదు కనుక దేశం అంతటా కూడా, అంటే కొన్ని 5 నిమిషాలు ఒక ఆయన పాడతారు, లేదా 10 నిమిషాలు పాడుకుంటూనే ఉంటాడు, అట్లా కాదు. దానికి ఫిక్స్ ట్యూనింగ్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేశారు. దాని ప్రకారం పాడితే 3 నిమిషాల 10 సెకండ్లో పూర్తవుతుంది. కనుక అంటే మొత్తం 6 స్టాంజాస్ పాడితే ఇది అఫీషియల్ గా వాళ్ళు రికార్డ్ చేసి దేశమంతా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కనుక 3 నిమిషాల 10 సెకండ్లు కాకుండా 5 సెకండ్లు అయింది, లేదా 2 సెకండ్లు అటు ఇటు, ఇది కామన్. అది అటువంటిది ఏం కాదు. ఇది సీరియస్ విషయం ఏం కాదు. కాకపోతే 6 స్టాంజాలు పాడాలనేది మాత్రమే ఇన్స్ట్రక్షన్స్, అవి పాడాలి. ఇప్పట్లాగా 2 స్టాంజాలు పాడడం అనేది కుదరదు. ఇంకోటి, ఇప్పుడు సినిమాలో వస్తుంది, అక్కడ వస్తుంది, ఎక్కడో వస్తుంది, అవన్నీ ప్రతిసారి లేచి నిలబడే అవసరం లేదు. కానీ అఫీషియల్ ప్రోగ్రామ్, ఉదాహరణకు స్కూల్లో ప్రారంభంలోనే ముందుగా వందే మాత్రం పాడతారు, ఎండింగ్ లో జనగణమన పాడతారు పిల్లలు, లేకపోతే అఫీషియల్ ప్రోగ్రామ్ జరుగుతుంది, గవర్నర్ వస్తున్నారు, లేకపోతే ఇలాంటి వాటిల్లోనే పాడతారు. అంతటా ఎక్కడంటే అక్కడ పాడేదేమీ కాదు. ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది, తప్పకుండా పాడతారు, 2 పాడతారు. ఒకటి పాడే బదులు 2 పాడతారు. గతంలో కూడా 2 పాడారు, కాకపోతే 2 స్టాంజాస్ కాకుండా ఇప్పుడు 6 స్టాంజాస్ మొత్తం పాడతారు. అంతే. ఇవి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎక్స్ట్రా ఏమొచ్చింది అంటే, ఒకవేళ ఎవరైనా పని కట్టుకొని అవమానిస్తే శిక్ష కూడా ఉంది, 3 years శిక్ష కూడా ఉంటుంది. కనుక ఇది కేవలం భయం కన్నా భక్తే ముఖ్యం మనము అని నా అభిప్రాయం అమ్మా. అయితే సార్, నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా ప్రతి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, అలాగే విశ్వవిద్యాలయాల్లో ఈ పాటని పక్కా పాడాలి అని చెప్పేసి కేంద్రం గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇప్పుడు చాలా మంది పొలిటికల్ లీడర్స్ విషయానికి వస్తే కనుక, బీయింగ్ ఎమ్మెల్యేస్, లేకపోతే మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, ఏ పొలిటీషియన్ని తీసుకున్నా వాళ్ళ విద్యకి అంటే ఇక్కడ ఎవరిని అవమానించట్లేదు, బట్ చాలా మంది కూడా ఇందులో సరిగ్గా లేనటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలుగా కూడా రాణిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎక్కడైనా కూడా అఫీషియల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడే, ఎమ్మెల్యే గారు కానీ, చదువు వచ్చిన ఎమ్మెల్యే కానీ, చదువు రాని వాళ్ళు కానీ ఎవరున్నప్పటికీ కూడా ఒక ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది గ్రామ పంచాయతీలో. జరిగేటప్పుడు సర్పంచ్ గారు ఉంటారు, మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి చదువు రాకపోవచ్చు, కానీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకునేటప్పుడే స్కూల్ పిల్లలు ఎవరన్నా మంచిగా పూర్తి పాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి పాడించవచ్చు. అందరు పాడాల్సిన అవసరం లేదు. రాకపోతే నేను ఊరికే నిలబడి ఉంటాను, కాకపోతే పిల్లలు అయితే పాడతారు కదా చాలా సార్లు. లేకపోతే ఇంకెవరైనా అలా ముందుగా పాడగలిగిన వాళ్ళని తెచ్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అందరికీ ప్రాక్టీస్ కూడా అవుతుంది. కనుక ఉద్దేశం అందరూ పాడి తీరాల్సిందే, చదువు వచ్చినా రాకున్నా, లేకపోతే ప్రింట్అవుట్ ఒకటి ముందర పెట్టుకోవచ్చు, అట్లేం లేదు. అటువంటి కంపల్షన్ ఏమీ ఉండదు. కంపల్షన్ ఏముంటుంది అంటే మర్యాద ఉంటుంది. లేచి నిలబడ్డారా లేరా,
లేదు పాట వస్తుంటే కూడా మీరు అటు ఇటు తిరగడము, పిచ్చిగా వాడితో వీడితో మాట్లాడడం చేస్తున్నారు. ఇది వయలేషన్ అవుతుంది. అంతేగాని ఇదేం కాదు. చదివొచ్చిన వాళ్ళకు, అంటే రాని సార్ ఇక్కడ వాళ్ళకు. ఇంకొక డౌట్ ఏంటంటే ఇలాంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో ప్రజల్ని ఒక భయం క్రియేట్ చేసి అంటే ప్రభుత్వం ఎమోషనల్ గా కంట్రోల్ చేయాలి అనుకుంటుందని అనుకోవచ్చా? లేదు. ఈ కేవలం ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రమే. నటోరియస్‌గా వయోలేట్ చేసే వాళ్ళకు శిక్షలనేవి ఎందుకు అంత దూరం పోతది? ఏం పోదు. ఎవరిని పట్టుకొని అందరి మీద కేసులు పెట్టడం ఇలాంటివి ఏం చేయరు. బిగినింగ్‌లో కొందరికి రాదు, నోటికి రాకపోతే కూడా ఊరికేనే ఉంటారు. ఏమనరు. కొన్ని రోజులైతే అందరూ నేర్చుకుంటారు. కనుక ఏది కూడా బలవంతం ఏం కాదు దీంట్లో. కాకపోతే ఒక ఆర్డర్ ఉండాలి గనుక ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇప్పుడు ఉదాహరణకు జెండా ఉందమ్మా. జెండా సైజ్ ఎంతుండాలి? జెండా ఏ కలర్ పైకి ఉండాలి, ఏ కలర్ కిందికి ఉండాలి, ఇవన్నీ ప్రభుత్వము రూల్స్ రెగ్యులేషన్స్ లో ఉన్నాయి. కనుక దాన్ని భయభ్రాంతులు చేయడానికి కాదు, అందరము ఒక యూనిఫామిటీ కొరకు ఎలా అయితే జెండా రూల్స్ మనకు ఉన్నాయో జనగణ మనకు కూడా రూల్స్ ఉన్నాయి, అలాగే వందే మాతరానికి కూడా రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఏంటి అంటే ఫుల్ లెంత్ పాడాలి, లేకపోతే 3 నిమిషాల 10 సెకండ్లు ఏదైతుందో అంత పాడాలి, ఇవన్నీ రూల్స్ ఉంటాయి. అంతేగాని బలవంతం చేయడానికి రూల్స్ లేవు, భయభ్రాంతులు చేయడానికి రూల్స్ లేవు. ఒక సిస్టమ్ ను డెవలప్ చేయడానికి రూల్స్ వచ్చాయి. సిస్టమ్ లేకపోతే ఏమవుతుంది, జెండా ఏం పర్వాలేదురా, గ్రీన్ పైకి రెడ్ కిందికి ఆరెంజ్ కిందికి వేస్తే ఏం కాదు అని ఒకటి స్టార్ట్ చేస్తాడు. ఎవడికి ఇష్టం ఉన్నట్టు వాడు చేస్తాడు. అలా కాదు, ఓ పద్ధతి ఉంటుంది అని. కనుక జెండా సైజు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఒక ఆయన పెద్దగా ఇది చేస్తాడు, ఇంకో ఆయన చిన్నగా చేస్తాడు, అలా ఉండొద్దు కదా. ఇలా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఓన్లీ ఒక ఆర్డర్ కొరకే తప్పితే భయపెట్టడానికో లేకపోతే ఇంకా దేనికో కాదని అనుకోవాలి మనం. అయితే సార్ చివరిగా చెప్పండి, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా దేశభక్తిని పెంచడానికా లేక పొలిటికల్ మైలేజ్ కోసమేనా? నా అభిప్రాయం ఏంటంటే ఇన్నాళ్ళు ఈ జాతి ఈ యొక్క స్వతంత్రం వచ్చాక ఈ 75 ఏళ్లలో మనము మన చరిత్రనే మనకు అందలేదు. ఈ రోజు కూడా మనము చాలా విషయాలు, ఇది ఒకటే కాదు, ఒక జెండానే కాదు. ఉదాహరణకు ఎందుకు ఆగిపోయింది 37 వరకు, 1937 వరకు కూడా అందరూ దేశంలో ఫుల్ లెంత్ వందే మాతరం పాడారు. తర్వాత ఎందుకు ఆగిపోయింది సడన్ గా? మరి స్వతంత్రం రాకముందే ఆగిపోయింది, స్వతంత్రం వచ్చాక కాదు. అప్పట్లోనే ఎవరి డిమాండ్ ఇది? ముస్లిం లీగ్ డిమాండ్. ఎవరి ముస్లిం లీగ్? పాకిస్తాన్ ఎత్తుకెళ్ళిన ముస్లిం లీగ్. కనుక ఆ డిమాండ్ ను ఇంకా కొనసాగించడమే ఒక దుర్మార్గం. కనుక ఇది కరెక్టింగ్ ది హిస్టరీ అని, చరిత్రను చక్కదిద్దుకోవడం తప్పితే దీన్ని ఇంకోలాగా తీసుకునేది ఏం కాదు, ఎవరిపైన రుద్దడం కాదు. మనం అంటే ఏందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది వచ్చే తరాలకు. అయ్యో మన చరిత్ర ఇంత ఉందా, విడిపోయిన బెంగాల్ను మళ్ళా తెచ్చుకున్నాం, తెచ్చుకున్నాక విడిపోయాం, మళ్ళా తెచ్చుకొని మన దేశంలో కలుపుకున్నాక స్వాతంత్రం వచ్చాక మళ్ళా వదిలేసుకున్నాం భూభాగాలను. ఇది మన చరిత్ర. ఈ చరిత్ర తెలుస్తుంది. దీని కారణంగా చక్కదిద్దుకోవడమే, చరిత్రలో గుణపాఠాలు నేర్చుకోవాలి, జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలి. కనుక నేను అనుకుంటున్నాను ఆ విధంగా భవిష్యత్తులో స్టూడెంట్స్ కు, యూత్ కు అన్ని విషయాలు కూడా అర్థం అవుతాయి. కనుక గతానికి ఇప్పుడు అక్బర్ ద గ్రేట్ అంటాం, చరిత్రలో మనం నేర్చుకున్నాం. ఎప్పుడైనా శివాజీ ద గ్రేట్ అని మనకు వస్తుందా? తెలియదు. ఎందుకంటే మన చరిత్రనే వక్రీకరించబడ్డది స్వాతంత్రం వచ్చాక. ఇప్పుడు సరిదిద్దుకోవాలి. నిజమైన చరిత్రను పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ చదవాలి. ఒరిజినల్ ఏందో ఇప్పుడు చావా సినిమా వచ్చాక అరే ఇంత హిస్టరీ ఉందా శివాజీది అని మొదటిసారి వింటున్నటువంటి జనరేషన్ కూడా ఉంది. కనుక చాలా పొరపాట్లు జరిగాయి. ఇది కూడా అలాంటి పొరపాటే. చక్కదిద్దుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.